గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నేను స్టార్ట్ చేసుకున్న చాప్టర్ వచ్చేసి అటామిక్ స్ట్రక్చర్. ఈ అటామిక్ స్ట్రక్చర్లో మెయిన్గా మనకి ఎగ్జామినేషన్ ఆడటానికి ఎక్కువగా వినున్న పాయింట్స్ మనం చెప్పుకున్నాం. వాటిలో ఒకటి వచ్చేసి స్పెక్ట్రమ్. స్పెక్ట్రమ్ మీద కూడా మనకి ఎక్కువగా పెట్టొచ్చే అవకాశం ఉంటుంది. ఈ స్పెక్ట్రాన్ని తెలుగులో మనం వర్ణపటం అంటే ఏమన్నా వర్ణపటం. అయితే ఈ యొక్క స్పెక్ట్రమ్ గురించి ఫస్ట్ ఏంటంటే స్పెక్ట్రమ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వేవ్ లెంగ్త్స్. ఏంటమ్మా గ్రూప్ ఆఫ్ వేవ్ లెంగ్త్. వేవ్ లెంగ్త్ని మనం ల్యాండా అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. ఈ లెటర్ ల్యాండా. వేవ్ లెంగ్త్ ఏమంటామా ల్యాండా వేవ్ లెంగ్త్. ఓకే, తెలుగులో దీన్ని తరంగ దైర్ఘ్యము. తరంగ దైర్ఘ్యము. దైర్ఘ్యము అంటే లెంత్. ఓకే, ద వేవ్ వచ్చి డిస్టెన్స్ ఇస్ ట్రావెల్, ఎంత దూరం ప్రయాణించింది ఒక తరంగం. తరంగం అంటే ఎలా ఉంటుంది, మనకి వేవ్ ఎలా ఉంటుంది. కాబట్టి తరంగం ఎంత దూరం అయితే ప్రయాణం చేస్తుందో ఆ డిస్టెన్స్ ఏమంటారంటే తరంగ దైర్ఘ్యం లేదా వేవ్ లెంత్. వేవ్ ప్రయాణించిన దూరాన్ని వేవ్ లెంత్ లేదా ల్యాండా అంటాము. కాబట్టి అలాంటి వేవ్ లెంత్ మనకి ఒక గ్రూప్గా తీసుకుంటే ఏ గ్రూప్ ఆఫ్ వేవ్ లెంత్ అంటే మనకి ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క రంగు అంటే ఒక్కొక్క తరంగ దైర్ఘ్యం. మనకి చాలా కలర్స్ ఉన్నాయి. మెయిన్గా మనకి తీసుకునే కలర్స్ ఏంటంటే వెబ్జార్. ఆ వెబ్జార్లో ఉన్న 7 కలర్స్ని బేస్ చేసుకొని, అంటే అవే కాకుండా కలర్స్ తీసుకోవచ్చు. అయితే ఆ కలర్స్ ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క వేవ్ లెంత్ ఉంటుంది. రెడ్కి ఒక రంగు, ఒక వేవ్ లెంత్, వైలెట్కి ఒక వేవ్ లెంత్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క తరంగ దైర్ఘ్యం ఉంటుంది. ఈ గ్రూప్ ఆఫ్ వేవ్ లెంత్ వీటన్నిటికీ కలిపిన వేవ్ లెంత్కి సంబంధించి చెప్పేది స్పెక్ట్రమ్, వర్ణపటం. ఓకేనా, వర్ణపటం ఉంది. వర్ణపటం అంటే మనకి రంగులు చూపించే ఒక పటం. తర్వాత రెయిన్బో ఈజ్ ఏ విజిబుల్ స్పెక్ట్రమ్ ఇన్ ద నేచర్. మనం రియల్గా చూడాలి అన్ని కలర్స్ని, నేను స్పెక్ట్రాన్ని మొత్తాన్ని చూడాలి. ఎక్కువగా దానిలోని మెయిన్ కలర్స్ 7 కలర్స్ అయితే ఆ 7 కలర్స్ మొత్తం నేను చూడాలనుకుంటే అదే మనకి రెయిన్బో. ఏంటమ్మా రెయిన్బో, ఇంద్రధనుస్సు. కాబట్టి ఇంద్రధనుస్సు మనం ఏం చూస్తామంటే 7 కలర్లు చూస్తాం. అది నేచర్లో మనకి మనం చూడగలిగిన ఒక సృష్టిలో అద్భుతమైన రెయిన్బో. ఓకే అండి, మన నేచర్లో మనం అందులో వర్షం పడిన తర్వాత మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇంద్రధనుస్సు అనేది 7 కలర్స్ అనేవి మనం కంటితో చూడగలిగిన స్పెక్ట్రమ్. దృక్గోచరం అంటే కంటితో చూడగలం ఈ స్పెక్ట్రాన్ని పూర్తిగా చూడగలం. ఎందుకంటే దీంట్లో 7 కలర్స్ మనకి కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ద రెయిన్బో. దీనిలో మనకి ఎన్ని కలర్స్ ఉంటాయండి రెయిన్బోలో? మెయిన్గా మనం 7 కలర్స్ తీసుకుంటాం. ఏంటి అవి? 1 వైలెట్, 2 ఇండిగో, 3 బ్లూ, 4 గ్రీన్, 5 ఎల్లో, 6 ఆరెంజ్, 7 రెడ్. ఓకే అండి, ఈ 7 కలర్స్ మనం దేంట్లో చూస్తామంటే రెయిన్బోలో చూస్తాము, ఇంద్రధనుస్సులో చూస్తాము. అందుకనే దీనికి ఒక పెట్టిన పేరే కంటిన్యూస్ స్పెక్ట్రమ్. ఏమిటా దీనికి? కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అనే ఒక పేరు పెట్టడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, రెయిన్బో రేపు అడుగుతాడు. రెయిన్బో అనేది ఏ స్పెక్ట్రమ్ కిందకి వస్తుందంటే ఒకటి కంటిన్యూస్ స్పెక్ట్రమ్ ఉంది, ఇంకోటి విజిబుల్ స్పెక్ట్రమ్ కూడా ఉంది. కాబట్టి రెయిన్బోలో మనం చూడగలిగిన కలర్స్ అన్ని 7 కలర్స్. ఓకే అండి, కాబట్టి దీనిలో మనకి గ్రూప్ ఆఫ్ వేవ్ లెంగ్త్స్ ఉంటాయి, అది ఇంకా తరంగ దైర్ఘ్యాలు ఉంటాయి. ఇది స్పెక్ట్రమ్ యొక్క బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ వచ్చేసి మనకి వేవ్ నేచర్ ఆఫ్ లైట్. ఓకే, లైట్ అంటే కాంతి యొక్క స్వభావం ఎలా ఉంటుంది, దాని యొక్క వేవ్ నేచర్ అంటే తరంగ స్వభావం ఎలా ఉంటుంది అంటే చూడండి. వేవ్ అనేది మనం అంటే ఈ వేవ్ అనేది ఇలా వెళ్తుందని చెప్పుకున్నాము. ఓకే అండి, దీనిలో మనకి డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి చెప్తాము. అయితే ఇక్కడ ఏమంటే చూడండి, విజిబుల్ లైట్ ఈజ్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. అంటే మనం ఎంత వేసుకున్నామంటే విజిబుల్ లైట్ అంటే మనం కంటిలో చూడగలిగిన కాంతి అంటే ఆ లైట్ ఏంటంటే విజిబుల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది మనం చూడగలం. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఓకే, తర్వాత వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ వెన్ అన్ ఎలక్ట్రిక్ చార్జ్ వైబ్రేట్స్. ఎందుకంటే మనకి ఎలక్ట్రిక్ ఛార్జ్ వెళ్తున్నప్పుడు, అది వైబ్రేట్ అవుతున్నప్పుడు మనకి ఏం ప్రొడ్యూస్ అవుతాయి అంటే గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి చూడమ్మా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్వేస్ అసోసియేట్ విత్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా వెళ్తుంది అనుకుంటే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇట్లా వెళ్తుంది అనుకుంటే దానికి అసోసియేటెడ్గా అది కూడా పర్పెండిక్యులర్గా
నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకదాని ఒకటి ఎలా ఉంటాయంటే ఇప్పుడు కూడా ఇట్లా పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఎలా ఉంటాయి నాకు ఇక్కడ పర్పెండిక్యులర్ అంటే నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇట్లా వెళ్తూ ఉంటే నాకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా వెళ్తుంది. అంటే రెండు కూడా ఇప్పుడు ఎలా ఉంటాయి అంటే పర్పెండిక్యులర్ టు ద ఈచ్ అదర్ ఒకదానికొకటి లంబంగా ఉంటాయి. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా క్రియేట్ అవుతుంది. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా అవుతుంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది దాని చుట్టూ క్రియేట్ అవుతూ అది వేవ్ రూపంలో వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఉదాహరణ ఒకటి ఎలా ఉంటాయి అంటే పర్పెండిక్యులర్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్వేస్ అసోసియేట్ విత్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఖచ్చితంగా దేంతో అసోసియేట్ ఉంటుందా మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో అసోసియేట్ అయ్యి ఉంటుంది. ఇది మనకి విజిబుల్ లైట్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అవుతుంది. విజిబుల్ లైట్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. చూడమ్మా ఒకసారి మనకి నేను ఒక డయాగ్రామ్ ఇస్తాను. ఏంటంటే డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ వేవ్. అసలు వేవ్ అనేది ఎలా వెళ్తుందో చూస్తుంది. మనకి వేవ్ అనేది ఇలా వెళ్తుంది. ఓకే అండి, వేవ్ అనేది ఇలా వెళ్తుంటే దీనికి పర్పెండిక్యులర్గా ఒక వేవ్ వెళ్తుంది. ఈ వేవ్ ఏంటంటే మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఈ యొక్క వేవ్ అనేది మనకి క్రియేట్ చేస్తే ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది. ఓకేనా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయస్కాంత క్షేత్రాన్ని మనకి క్రియేట్ చేస్తే దీనికి పర్పెండిక్యులర్గా యాక్చువల్గా అంటే ఈ వేవ్కి అంటే వేవ్ నేచర్కి అంటే మేము ఆ వేవ్కి దానికి ఆపోజిట్ వచ్చింది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే పర్పెండిక్యులర్గా దానికి పర్పెండిక్యులర్గా ఎదురుగా యాక్చువల్లీ నేను ఇలా గీస్తాను. యాక్చువల్లీ ఇట్లా ఎదురుగా ఉండటం అది మన బోర్డు వైపు ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకున్నాం. అంటే వేవ్ నేచర్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్గా ఉంటుంది. అదేవిధంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒక విద్యుత్ క్షేత్రం కూడా పర్పెండిక్యులర్గా ఉంటుంది. అంటే మనం ఒకవేళ చూపిస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వేవ్ అనుకుందాం అనుకున్నామా, ఇది వేవ్ అనుకుంటే దానికి పర్పెండిక్యులర్గా ఎవరు పనిచేస్తారని చెప్పాను నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పనిచేస్తే దానికి పర్పెండిక్యులర్గా ఎవరు పనిచేస్తారంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ పనిచేస్తుంది. అంటే ఒకదానికొకటి ఎలా ఉన్నాయి అంటే పర్పెండిక్యులర్. వేవ్ నేచర్ ఇలా వెళ్తుంటే ఈ వేవ్ నేచర్కి చూడండి వేవ్ నేచర్కి పర్పెండిక్యులర్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మళ్ళీ దీనికి పర్పెండిక్యులర్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే ఒకదానికొకటి ఎలా ఉన్నాయంటే పర్పెండిక్యులర్గా ఉన్నాయి. అంటే మనకి అయస్కాంత క్షేత్రం కానీ విద్యుత్ క్షేత్రం కానీ అయస్కాంత క్షేత్రము విద్యుత్ క్షేత్రం రెండు కూడా వేవ్ నేచర్కి ఎలా ఉన్నాయంటే పర్పెండిక్యులర్గా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి ఎలా ఉంటాయి పర్పెండిక్యులర్గా ఉంటాయి. అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ లాగా తీసుకుంటే ఒకదానికొకటి ఎలా ఉంటాయి అంటే లంబ దిశలో ప్రయాణం చేస్తుంది. ఓకే అండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అయస్కాంత క్షేత్రము విద్యుత్ క్షేత్రము వేవ్ నేచర్కి తరంగ ప్రయాణం చేసే దిశకి ఎలా ఉంటాయి అంటే రెండు పర్పెండిక్యులర్గా ఉండటం జరుగుతుంది. ఓకే అమ్మా, ఇది మెయిన్ పాయింట్. నెక్స్ట్ చూడమ్మా వెలాసిటీ ఆఫ్ లైట్. చూడండి వెలాసిటీ ఆఫ్ లైట్ ఈక్వల్ టు c equal to 10 into 10 power 8 meter per second or meter second inverse. గుర్తుపెట్టుకోండి మనకి లైట్ వేగం ఎంత వేగంగా వెళ్తుంది అంటే అది 3 into 10 power 8 meter per second or meter second inverse. ఓకే అండి, ఇది ఎక్కువగా ఎగ్జామ్లో ఇవ్వడానికి అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి లైట్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది ఈజ్ ఐడెంటిఫైడ్ బై అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది ఎలా చెప్పగలం అంటే మనం గుర్తుపెట్టుకోండి దాని మనకి వేవ్ లెంత్ లాంబ్డా మరియు ఫ్రీక్వెన్సీ న్యూ. అంటే వేవ్ లెంత్ ట్రావెల్ చేసినప్పుడు దానికి ఏముంటుందంటే పౌనఃపున్యం ఉంటుంది. పౌనఃపున్యం ఉంటుంది. ఓకే, దాన్ని ఫ్రీక్వెన్సీ అంటారు. న్యూ అనేది పిలుస్తాం. వేవ్ లెంత్ ఏమో లాంబ్డా అంటారు, ఫ్రీక్వెన్సీ ఏమో న్యూ అంటారు. ఫ్రీక్వెన్సీ అంటారు న్యూ, పౌనఃపున్యం అంటారు. అంటే మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ రావాలి అంటే మనకి ఏమవుతుందంటే లాంబ్డా మరియు న్యూ రెండు తీసుకుంటాం. లాంబ్డా మరియు రెండు తీసుకోవడం జరుగుతుంది. దానికి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటారు. అంటే లైట్లో మనకి ఒక లైట్ గురించి చెప్పాలంటే వేవ్ లెంత్ తెలియాలి, ఫ్రీక్వెన్సీ తెలియాలి. ఓకే, ఈ రెండింటికి చెప్పగలిగేది మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లేదా లైట్. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ సి అనేది నేను వెలాసిటీ ఆఫ్ లైట్ అని అనుకుంటే అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ సి అనే లెటర్లో చూపించగలిగితే అప్పుడు నాకు ఏమవుతుందంటే వేవ్ నేచర్ సి ఈక్వల్ టు న్యూ లాంబ్డా. సి ఈక్వల్ టు న్యూ లాంబ్డా అంటే సి ఈక్వల్ టు అంటే నాకు సి అంటే చెప్పాను వెలాసిటీ ఆఫ్ లైట్ ఈక్వల్ టు న్యూ అంటే చెప్పాను ఫ్రీక్వెన్సీ
ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంత్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంత్ ఎగ్జాంపుల్లో అడగడానికి అవకాశం ఉంది. C = న్యూ లాంబ్డా అంటాడు. ఓకే అండి, C = న్యూ లాంబ్డా అంటే ఇక్కడ మనకి లైట్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఫ్రీక్వెన్సీ కోల్పోయినట్టు కరెక్ట్ డైరెక్ట్ మనం ఏమంటే వెలాసిటీ ఆఫ్ లైట్ యొక్క వాల్యూ ఎంత 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ లేదా మీటర్ సెకండ్ ఇన్వర్స్ కూడా చెప్పొచ్చు. కాబట్టి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే వేవ్ లెంత్ తరంగ మరియు ఫ్రీక్వెన్సీ. ఓకేనా, ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసి వేవ్ లెంత్ యొక్క డెఫినేషన్. ఎందుకంటే ఎగ్జాంపుల్ కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. చూడండి, వేవ్ లెంత్ అంటే ద డిస్టెన్స్ ఫ్రమ్ వన్ వేవ్ పీక్ టు నెక్స్ట్ పీక్ అంటే ఒక వేవ్ మనకి ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ పీక్ అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ వెళ్తుందనుకోండి, ఇది ఒక పీక్ అండి. నెక్స్ట్ ఇది ఒక పీక్. ఓకేనా, ఇది ఒక పీక్, ఇది ఒక పీక్. సో ద డిస్టెన్స్ ఫ్రమ్ వన్ వేవ్ పీక్ టు నెక్స్ట్ పీక్, ఈ మధ్యలో ఉన్న డిస్టెన్స్ మనం లాంబ్డా చెప్పుకోవచ్చు. ఆ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఏం చెప్పుకోవచ్చు అంటే వేవ్ అనేది ఇక్కడ నుంచి పోయి నెక్స్ట్ మళ్ళా పీక్ వచ్చే ఆ యొక్క డిస్టెన్స్ని, ఆ యొక్క దూరాన్ని మనం తరంగ దైర్ఘ్యం చెప్పుకున్నాము. లెక్క వచ్చేసి లాంబ్డా అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ న్యూ, ద నంబర్ ఆఫ్ వేవ్ పీక్స్ పాస్ టు ఏ గివెన్ పాయింట్ పర్ యూనిట్ టైం. అంటే మనకి ఇచ్చిన టైంలో అది ఎన్ని పీక్స్ అయితే చూపించగలుగుతుందో దాన్ని మనం ఫ్రీక్వెన్సీగా చెప్తాము. దాన్ని న్యూ అనే వాల్యూగా చెప్తాం. ఓకే అండి, ఎన్ని పీక్స్ అయితే ట్రావెల్ చేసినప్పుడు ఒక యూనిట్ టైంలో అది ఎన్ని పీక్స్ అయితే చూపించగలుగుతుంది దాన్ని ఫ్రీక్వెన్సీగా చెప్తాము. సో మనకి యూనిట్స్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ యూనిట్స్ గుర్తుపెట్టుకోండి 1/second అంటాం. ఎందుకంటే పర్ యూనిట్ టైం ఉంటాం, పర్ యూనిట్ టైం అన్నప్పుడు సెకండ్గా తీసుకుంటాం. స్టార్టింగ్ టైం సెకండ్. సో 1/second = 1/s. యూనిట్స్ వచ్చేసి సెకండ్ ఇన్వర్స్ కూడా రాయొచ్చు, సెకండ్ ఇన్వర్స్. మరి వేవ్ లెంత్ యూనిట్స్ అంటే గుర్తుపెట్టుకోండి యాంగ్స్ట్రామ్ యూనిట్స్. వేవ్ లెంత్ ఏం చెప్తామమ్మా, యాంగ్స్ట్రామ్ యూనిట్స్ చెప్తాము. ఈ యాంగ్స్ట్రామ్స్ మనం సెంటీమీటర్లో కానీ ఆ నానోమీటర్లో కానీ ఓకే మనం మార్చుకోవచ్చు. దేనికి సెంటీమీటర్స్లో కానీ నానోమీటర్స్లో మార్చుకోవచ్చు. వేవ్ లెంత్ మనం లాంబ్డాని చూపిస్తాము. దానికి యూనిట్స్ వచ్చేసి యాంగ్స్ట్రామ్ అంటారు. డేటా వచ్చేసి ఏ మీద మనకి ఊరు పెడతాము, యాంగ్స్ట్రామ్ సెంటీమీటర్ లేదా నానోమీటర్లో ఇండికేట్ చేస్తాము. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ యొక్క నేను దాని రేంజ్ చూపిస్తున్నాను మీకు. చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి నేను కాస్మిక్ రేస్, తర్వాత వచ్చేసి ఎక్స్రేస్, తర్వాత యూవి అల్ట్రావైలెట్ రేస్, తర్వాత ఐఆర్ రేస్, తర్వాత మైక్రోవేవ్ రేస్, తర్వాత వచ్చేసి రేడియో వేవ్స్, తర్వాత బ్రాడ్కాస్ట్ వాల్. చూడండి, ఫస్ట్ వచ్చేసి కాస్మిక్ రేస్ మనకి దీని యొక్క రేంజ్ వచ్చేసి 10⁻⁻12 మీటర్స్ అండి. ఓకే, 10⁻⁻12 మీటర్స్. ఓకే, యాక్చువల్లీ ఇది మైనస్ కానీ తర్వాత వచ్చేసి నాకు ఎక్స్రేస్ వాల్యూ వచ్చేసి 1 నానోమీటర్. ఎన్ఎం అంటే నానోమీటర్. నానోమీటర్ గుర్తుపెట్టుకోండి, 9 నానోమీటర్. 9 అంటారు నానోమీటర్ అంటారు, నానో. సో యాక్చువల్లీ 9 నానోమీటర్ గుర్తుపెట్టుకోవాల్సింది 10⁻⁻9 మీటర్ని నానోమీటర్ అంటారు. కాస్మిక్ రేంజ్ వచ్చేసి గుర్తుపెట్టుకుంటే 10⁻⁻12. ఎక్స్రేస్ వచ్చేసి 10⁻⁻9 మీటర్స్ అండి. చూడండి, ఇది వచ్చేసి మనకి గామా రేస్లో ఉంటుంది. అంటే ఈ రేస్లో మనం గామా రేస్ చెప్పుకుంటాం. ఈ గామా రేస్ అంటే వీడి యొక్క వేవ్ లెంత్ అనేది చాలా షార్ట్ ఉంటుంది, తక్కువ తరంగ దైర్ఘ్యం. తరంగ దైర్ఘ్యం ఏమంటే తక్కువ తరంగ దైర్ఘ్యం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కాస్మిక్ రేస్ మరియు ఎక్స్రేస్ రెండు కూడా తక్కువ తరంగ దైర్ఘ్యం కలిగి ఉంటాము. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గామా రేస్ అనేవి మనకి తక్కువ తరంగ దైర్ఘ్యం. గామా రేస్ అనేవి ఏ వేవ్ షార్ట్ వేవ్ లెంత్ తక్కువ తరంగ దైర్ఘ్యం కలిగి ఉంటాం. తర్వాత వచ్చేసి యూవి అండి. చూడండి, ఇక్కడ మనకి అల్ట్రావైలెట్ రేస్ అతి నీలలోహిత కిరణాలు అంటారండి. అతి నీలలోహిత కిరణాలు యూవి లైట్ ని ఐఆర్ ఇన్ఫ్రారెడ్ రేస్ ని మనకి డివైడ్ అవుతుంది కూడా గుర్తుపెట్టుకోండి. ఇన్ఫ్రారెడ్ రేస్ ఇక్కడ డివైడ్ అయింది. తర్వాత వచ్చేసి మనకి మైక్రోవేవ్స్ అండి. ఈ మైక్రోవేవ్స్ వచ్చేసి నేర్ 1000 మీటర్ నానోమీటర్స్ లేదా 10⁻⁻ మీటర్స్ చెప్పుకుంటాము. ఓకే, తర్వాత వచ్చేసి మనకు వచ్చేసి రేడియో వేవ్స్ వచ్చేసి 1 మీటర్ లేదా 10⁻0 మీటర్స్. దానికి ముందున్న వాల్యూ 1 మిల్లీ
పెరిగింది. కాబట్టి బ్రాడ్కాస్ట్ బాండ్ అంటే 10 క్యూబ్ మీటర్ అంటే 1 కిలోమీటర్. ఓకే అండి. లాంగ్ వేవ్ లెంత్ కి మనకి ఎగ్జాంపుల్ అడిగితే రేడియో వేవ్స్ చెప్పాలి. మనకి లాంగ్ అంటే ఎక్కువ తరంగదైర్ఘ్యం కలిగిన దానికి మనం ఏం చెప్తామంటే రేడియో వేవ్స్. ఓకే అండి. రేడియో తరంగాలని మనకి ఎక్కువ తరంగదైర్ఘ్యం ఉన్నాయి చెప్తాము. తర్వాత వచ్చేసి తక్కువ తరంగదైర్ఘ్యం వచ్చేసి మనకి గామా రేస్ చెప్తాము. ఇది మనకున్న ఈ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ లో ఉన్న మనకి ఏ విధంగా వాల్యూస్ చూసినటువంటి మనకి ఎక్స్రేస్ అవ్వచ్చు, లేదా కాస్మిక్ రేస్ అవ్వచ్చు, లేదా రేడియో వేవ్స్ అవ్వచ్చు. ఓకే. బ్రాడ్కాస్ట్ బాండ్ వాల్యూ అవ్వచ్చు 1 కిలోమీటర్ లేదా 10 క్యూబ్ మీటర్స్. ఓకే. ఎక్కువ వేవ్ లెంత్ వచ్చేసేమో రేడియో వేవ్, తక్కువ తరంగదైర్ఘ్యం వచ్చేసి గామా రేస్ మనం చెప్పుకుంటాము. గుర్తుపెట్టుకోండి ఐఆర్ యూవి అనేది డివైడెడ్ కూడా జరుగుతుంది. నెక్స్ట్ చూడమ్మా, మనం తీసుకునే ఈ డయాగ్రామ్లోనే మనకి నానోమీటర్స్ అల్ట్రావైలెట్ రేస్ అంటే అల్ట్రావైలెట్ రేస్ అనేవి మనకి ఇటువైపు ఉంటుంది. విజిబుల్ లైట్ అనేది మనకి చూడండి, మనకి ఈ ఏరియా నుంచి ఈ ఏరియా వరకు అంతా కూడా మనకి విజిబుల్ లైట్ వస్తుంది. అంటే 400 నానోమీటర్స్ నుంచి నియర్లీ 700 నానోమీటర్స్ మధ్యలో ఉన్న వాల్యూ అంతా కూడా మనకి విజిబుల్ లైట్. గుర్తుపెట్టుకోండి 400 నానోమీటర్ల నుంచి మనకి 700 నానోమీటర్ల వరకు మనకి వచ్చే ఒక రేస్ ఏంటంటే విజిబుల్ లైట్, దృక్గోచర కాంతి. దృక్గోచర కాంతిని మనం 400 నానోమీటర్స్ నుంచి 700 నానోమీటర్స్ మధ్యలో ఉంటుంది. 400 తక్కువగా ఉండే అంటే 400 నానోమీటర్స్ కంటే తక్కువ ఉండేది ఏంటంటే అల్ట్రావైలెట్ రేస్. గుర్తుపెట్టుకోండి యూవీ లైట్. యూవీ లైట్ యొక్క రేంజ్ ఎంత అంటే బిలో 400 నానోమీటర్స్. అలాగే ఇన్ఫ్రారెడ్ రేస్, ఐఆర్ రేస్, ఇన్ఫ్రారెడ్ రేస్ వచ్చేసి మనకి ఎబో 700 కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకుని ఇంపార్టెంట్ రేస్ అనేవి 700 కంటే ఎక్కువ ఉంటేనేమో ఇన్ఫ్రారెడ్ రేస్, ఐఆర్ రేస్ అంటాము. లేకపోతే 400 బిలో ఉంటేనేమో యూవీ రేస్, అల్ట్రావైలెట్ రేస్ అంటాము. అలాగా మనకి 400 నానోమీటర్ల నుంచి 700 దాన్ని విజిబుల్ లైట్ చెప్తాము. చూడండి మనకి విజిబుల్ లైట్ అంటే ఈ అల్ట్రావైలెట్ రేస్ కి ఇన్ఫ్రారెడ్ రేస్ కి మధ్యలో ఉండే బ్యాండ్, మధ్యలో ఉండే బ్యాండ్, ఆ మధ్యలో ఉండే ఆ విజిబుల్ లైట్ యొక్క రేంజ్ అనేది ఇలా తీసుకుంటాం. దాని విజిబుల్ యొక్క రేంజ్ ఇంతవరకు తీసుకోవడం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ మైండ్ పెట్టుకోండి, మనకి ఎక్కువగా మైక్రోవేవ్స్ అనేవి దేనికి మధ్యలో ఉంటాయంటే గుర్తుపెట్టుకోండి ఐఆర్కి మళ్ళీ ర్యాడార్కి దగ్గర ఉంటుంది. ఐఆర్కి రేడియోస్ మధ్యలో ఉంటుంది. 1000 నానోమీటర్స్ నుంచి 1 మిల్లీ మీటర్ మధ్యలో ఉంటుంది మైక్రోవేవ్స్. మనకి ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉన్నట్టు వచ్చేసి రేడియో వచ్చేసి 10 పవర్ 0 10 పవర్ మీటర్స్ 10 పవర్ 0 మీటర్స్ లేదా 1 మీటర్. బ్రాడ్కాస్ట్ వచ్చేసి 1 కిలోమీటర్. ఓకే. దాని వాల్యూస్ గుర్తుపెట్టుకున్న తర్వాత వచ్చేసి ఎక్స్రేస్ వచ్చేసి 1 నానోమీటర్ లేదా 10 పవర్ -9 మీటర్స్. ఓకే అండి. తర్వాత కాస్మిక్ రేస్ వచ్చేసి 10 పవర్ -12 మీటర్స్ చెప్పుకుంటాము. ఇది మనకి ఎక్కువగా ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ మీద మనకి వీటిలో అడగడానికి ఎక్కువగా ఉన్న అవకాశాలండి. గుర్తుపెట్టుకోండి మనకి షార్ట్ వేవ్ లెంత్ ఏం చెప్పాను మీకు గామా రేస్ కాను, హై వేవ్ లెంత్ ఏం చెప్పాను మీకు లాంగ్ వేవ్ లెంత్ వచ్చేసి రేడియో వేవ్స్ కి చెప్పాను. ఓకేనా. లాంగ్ వేవ్ లెంత్ అండి, ఇది లాంగ్ వేవ్ లెంత్, ఇది షార్ట్ వేవ్ లెంత్. షార్ట్ వేవ్ లెంత్ వచ్చేసి మనకి గామా రేస్ గా చెప్తాం. ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ యొక్క మనకి బ్యాండ్స్ వాటి యొక్క వాల్యూస్. ఓకే అండి. ఎక్కువగా మనం దేని చెప్తున్నామంటే నానోమీటర్స్ చెప్తున్నాం. ఇప్పుడు నానోమీటర్ అంటే మీకు 9 అండి. ఎంత నానో అంటే ఇది మనకి ఎక్కువగా ఎగ్జామ్ ఇవ్వడానికి అవకాశం ఉన్న ఏరియా. ఓకే. నెక్స్ట్ ఓకే నెక్స్ట్ ఉన్నమ్మా బిట్స్ చూద్దాం. వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఇస్ గివెన్ బై ద ఫార్ములా. చూడండి ఇక్కడ మనకి లైట్ అనేది వాక్యూమ్ అంటే శూన్యం. ఇది శూన్యం. మనకి చిన్నప్పుడు తెలిసి ఏంటంటే మనకి సౌండ్ అనేది వాక్యూమ్ ప్రయాణించదు. ద సౌండ్ కెనాట్ బి ట్రావెల్ ఇన్ వాక్యూమ్. శూన్యంలో ధ్వని అనేది ప్రయాణిస్తుంది. దేని ప్రయాణిస్తుంది అంటే దానికి ఒక మీనింగ్ కావాలి. అందుకే మనం కనిపించడానికి ఇక్కడ వాక్యూమ్ శూన్యంలో లైట్ మాత్రం ప్రయాణిస్తుంది. శూన్యంలో ఎవరు ప్రయాణిస్తారు? లైట్ అనేది ప్రయాణిస్తుంది, కాంతి ప్రయాణిస్తుంది. కాబట్టి ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఇస్ గివెన్ బై ద ఫార్ములా. ఎటువంటి ఫార్ములా అనేది కాంతి శూన్యం ప్రయాణం చేస్తుందంటే C = న్యూ ల్యాంబ్. యాక్చువల్లీ మనకు ఆల్రెడీ చెప్పుకున్నాము, ఏదైనా లైట్ ట్రావెల్ చేయాలంటే దానికి
వేవ్ లెంత్ ఉండాలి, ఫ్రీక్వెన్సీ రెండు ఉండాలి. కాబట్టి వాళ్ళు ఆప్షన్ సి ఈక్వల్ టు యూ బై ల్యాండా ఇచ్చారు, బి ఈక్వల్ టు సి ఈక్వల్ టు ల్యాండా బై న్యూ ఇచ్చారు, సి ఈక్వల్ టు సి ఓకే ఆప్షన్ వచ్చేసి ల్యాండా ఇంటూ న్యూ ఇచ్చారు ఓకే యూ టు ల్యాండా, తర్వాత సి ఈక్వల్ టు హెచ్ ఇచ్చారు. సో మనకి పావర్ తెలిసి ఏంటంటే ఆల్రెడీ మనం చూసాము, గుర్తుపెట్టుకోండి స్పీడ్ ఆఫ్ లైట్ ఆర్ వెలాసిటీ ఆఫ్ లైట్, స్పీడ్ ఆఫ్ లైట్ అనొచ్చు, వెలాసిటీ ఆఫ్ లైట్ ఈక్వల్ టు గుర్తుపెట్టుకోండి ఏం చెప్పుకున్నామంటే న్యూ ఇంటూ ల్యాండా, ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంత్, తరంగ దైర్ఘ్యం చెప్పుకున్నాము. కాబట్టి ఆన్సర్ ఏంటంటే సి అవుతుంది, సి ఈక్వల్ టు న్యూ ల్యాండా. ఓకే అండి. నెక్స్ట్ ద షార్టెస్ట్ వేవ్ లెంత్ రేస్ అంటే షార్టెస్ట్ వేవ్ లెంత్ ఉన్న రేస్ ఏంటని అడిగితే మనకి చూడండి ఇక్కడ రేడియో వేవ్స్ ఇచ్చాడు, గామా రేస్ ఇచ్చాడు, ఆల్ఫా రేస్ ఇచ్చాడు, బీటా రేస్ ఇచ్చాడు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము ఇక్కడ మనకి రేడియో వేవ్స్ అనేది మనకి ఆల్రెడీ ఏంటంటే లాంగ్ వేవ్ లెంత్ అని చెప్పి తెలుసు. లాంగ్ వేవ్ లెంత్ కిందకి రేడియో వేవ్స్ వస్తాయి. ఇక్కడ చూడండి మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఆల్ఫా బీటా గామా అనే పదాలు ఎక్కువగా మనం ఆ యొక్క సంకేతాలు ఎక్కువ చూస్తుంటాము. సో అందుకని మనకి ఆల్ఫా బీటా గామా ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము గామా రేస్ మాత్రమే షార్టెస్ట్ వేవ్ లెంత్కి మనం గుర్తించడం జరుగుతుంది. కాబట్టి ఆల్ఫా బీటా కాదు, ఆన్సర్ అంటే గామా రేస్ అనేది దానికి వస్తుంది. నెక్స్ట్ చూడమ్మా, స్పెక్ట్రమ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ డాష్ లైన్స్ రేడియేషన్స్ వేవ్ లెంగ్త్ కలర్స్. చూడండి స్పెక్ట్రమ్ అనేది ఏమవుతుంది, అది గ్రూప్ ఆఫ్ లైన్స్ కూడుకున్నాదా, రేడియేషన్స్ వస్తాయా, మరి వేవ్ తరంగదైర్ఘ్యాలు కలిగి ఉంటుందా, లేక రంగులు కలిగి ఉంటుందా అంటే మెయిన్గా గుర్తుపెట్టుకుంటుంది. మనకి స్పెక్ట్రమ్ కావాలంటే స్పెక్ట్రమ్ వర్ణపడంగా రావాలంటే గుర్తుపెట్టుకుని మనకి వేవ్ లెంగ్త్ అనేది ఇంపార్టెంట్, తరంగదైర్ఘ్యాలు అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఆన్సర్ మనకి వేవ్ లెంగ్త్. సో ద స్పెక్ట్రమ్ ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ వేవ్ లెంగ్త్, తరంగదైర్ఘ్యాల సమూహమే మనకి వర్ణపటం అవుతుంది. కాబట్టి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలమ్మా వేవ్ లెంగ్త్. ఎందుకంటే మనకి లైన్స్ అనేవి రేడియేషన్ ఈ పదాలన్నీ కూడా మనకి వర్ణపటాలు వచ్చేవి, కానీ మెయిన్గా మనకి వచ్చే పదం ఏంటంటే వేవ్ లెంగ్త్, తరంగదైర్ఘ్యం ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఓకే దానికి వేగం ఎంత, దానికి వేగం రాదు. అయితే చూడండి ఇక్కడ వాల్యూస్ ఇచ్చారు 3 × 10⁸ మీటర్, తర్వాత 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్, నెక్స్ట్ 3 × 10⁸ కిలోమీటర్ పర్ సెకండ్, 3 × 10⁻10 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ చూడండి మనకి ఉన్న వాల్యూస్లో ఎప్పుడు కూడా ఇక్కడ మనకి ఏదైనా మీటర్ పర్ సెకండ్ అనేది రావాలి. చూడండి ఎక్కడ మీటర్ పర్ సెకండ్ బిలోను మరియు డిలో ఉంది. తర్వాత వచ్చేసి 10⁸ చూడండి ఇక్కడ మీటర్ సెకండ్ లేదండి. సో ఆప్షన్ అనేది ఏ రాదు, మీకు వచ్చేసి 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఇది కరెక్ట్ ఆన్సర్. తీసిరండి 3 × 10⁸ కిలోమీటర్ పర్ సెకండ్ మీటర్ పర్ సెకండ్ కిలోమీటర్ పర్ సెకండ్. అంటే మనకి ఇచ్చిన వాల్యూ జాగ్రత్తగా యూనిట్స్ కూడా చూడాలి. మనం యూనిట్స్ చూడకపోతే ఇబ్బంది పడతాం. 10 × 10⁻10 మీటర్ పర్ సెకండ్ ఇన్వర్స్. లేకపోతే మనకు ఆ ఆప్షన్ ఎట్లా వచ్చేసి 10⁸ మీటర్ సెకండ్ ఇన్వర్స్ ఇచ్చినా సరే ఆన్సర్ అది కూడా అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఎలా ఇచ్చినా సరే మీటర్ పర్ సెకండ్ ఇచ్చినా సరే మనకి ఆప్షన్లో జాగ్రత్తగా చూస్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన వాల్యూలో యూనిట్స్ ఏవి కరెక్ట్గా చూస్ చేసుకొని మనం బిట్ బ్యాట్ చేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి ఇవి మనకి ఎక్కువగా ఇంపార్టెంట్గా ఇచ్చే